నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. మొదటి పేపర్లో మొదటి ఎడిషన్లో నేను వేరు విజయ్ వేరు 2019 ఒంటరిగానే చేస్తే 2 చోట్ల ఓడించారు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. జై అమరావతి అంటే 33 ఎకరాలే. జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది. ఆంధ్రకు కులం ఉంది కానీ సమైక్యత లేదు అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారని ప్రచురించారు. ఇక విజయ్లాగే నేను అధికారంలోకి వస్తా టీఆర్ఎస్ చీఫ్ కవిత ధీమా వ్యక్తం చేశారు. ఇక అదేవిధంగా మళ్ళీ చూసుకుంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు, టఫ్ పోలీసింగ్ చూపిస్తాం, డబ్బు కోసం ఎవరు పోలీస్ జాబ్కు రాకండి. డీజీపీ సివి ఆనంద్ పలు సూచనలు అయితే చేశారు. ఇక ఏపీలో బంగారు గనులు ఈ ఏడాది 600 కిలోల ఉత్పత్తి. ఎంఎంసీఏ ప్రారంభంలో చంద్రబాబు దేశానికి రక్షణ శక్తిగా రాయలసీమ కూడా మరి నిన్న సత్యసాయి జిల్లాలో జరిగిన దాని గురించి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా 2034 దాకా మరి రాహుల్ గాంధీ ప్రధాని అభివృద్ధి, 2034 దాకా నేనే సీఎం, ఆ తర్వాత కాంగ్రెస్కి అధికారం వచ్చినా నేను సీఎంగా ఉండను, 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళతా, ఎవడు అడ్డుపడ్డా మూసీని ప్రక్షాళన చేసి తీరుతా, డ్రగ్స్ను అరికడతా, ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు, సోనియా గాంధీ లేకుంటే 1000 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్లో తాను చేరినప్పుడు అధికారంలో లేదని అయినా చేరానని గుర్తు చేశారు. మనసుకు నచ్చినట్లే చేస్తే తప్ప అవకాశవాదిగా మారారన్నారు. నిబద్ధతతో పార్టీలో చేరినందుకే గాంధీ కుటుంబం తనకు అవకాశం ఇచ్చిందన్నారు. ప్రధానిగా మోడీ, ముఖ్యమంత్రిగా తాను అధికార కార్యక్రమంలో మాట్లాడుకున్నామని, గత ప్రభుత్వం కేంద్రంతో కయ్యం పెట్టుకుందన్నారు. నిధుల కోసం కలిసి రావాలని ప్రధాని అడిగారే తప్ప వ్యక్తిగతంగా కాదన్నారు. రాజకీయాల్లో తన కమిట్మెంట్ గురించి ప్రధానికి తెలుసన్నారు. మైక్ల ముందే మాట్లాడుకున్నాం తప్ప రహస్యంగా లేదన్నారు. ప్రధాని కామెంట్తో తనకున్న పొలిటికల్గా ఉన్న డిమాండ్ తేలిందన్నారు. తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా ఇది సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇక ఆ తర్వాత కాంగ్రెస్కు అధికారం వచ్చినా నేను సీఎంగా ఉండను, 2034 దాకా నేనే సీఎంగా ఉంటా, ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా, డ్రగ్స్ను అరికడతా, ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీని అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ను దేశంలో అధికారంలోకి తేవాలని రాహుల్ గాంధీకి లక్ష్యం ఉందని, కానీ ప్రధాని కావాలన్న లక్ష్యం లేదని స్పష్టం చేశారు. వికారాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని పదవి తీసుకోవాలని తానే రాహుల్ గాంధీకి చెప్పి ఒప్పించానన్నారు. గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర తనకు చాలా చొరవ ఉందని చెప్పుకొచ్చారు. తన గీత తాను దాటానని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ వేదికగా వేటు న్యూస్ కాంక్లేవ్లో సీఎం మాట్లాడారు. రాహుల్ను కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ప్రకటించి ఏడాది ముందే కూటమి పార్టీలను రాహుల్ ప్రధానిగా ఒప్పిస్తామన్నారు. టీడీపీలో 10 ఏళ్లు పనిచేశారని సీఎం చంద్రబాబు ఇప్పటికీ తాను గౌరవిస్తానని ప్రస్తావించారు. పార్టీని వదిలిపెట్టిన తన నాయకుల మధ్య మంచి సంబంధాలు ఉండడం చాలా అరుదని తెలిపారు. పార్టీని వదిలిపెట్టే సమయంలో విజయవాడకు వెళ్లి చంద్రబాబుకు చెప్పి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు జనం స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్నారన్నారు. దేశానికి కూడా సేవలు అందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైతే చేశారు. ఇక తదుపరి చూసుకుంటే 2024 నుంచి 34 వరకు కాంగ్రెస్ ప్రజలు అధికారంకి ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2034 తర్వాత తాను తెలంగాణలోనే ఉంటానని, ఇక్కడ ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. 10% జీడీపీని తెలంగాణ దేశానికి ఇచ్చేలా పనిచేస్తామన్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు. 2034 తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఉండనని,
తర్వాత తరానికి అవకాశం ఇస్తానన్నారు. దేశానికి కూడా సేవలు అందిస్తామన్నారు. తన అనుభవాన్ని దేశం కోసం పంచుతామని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసిన తర్వాత ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి సంక్షేమం నిరంతర ప్రక్రియని, జూబ్లీహిల్స్ నుంచి గ్రామాలకు వెళ్ళిన తనకు రాజకీయాలతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఎలా ఉందో తెలుసునన్నారు. గ్రామంలో పేద రైతులు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎలా ఉంటారో తెలుసని, ప్రభుత్వాలు మారిన పాలసీలు పథకాలు కొనసాగాలని ఆయన తెలియజేశారు. శంషాబాద్లో బుల్లెట్ ట్రైన్ హబ్ అన్నారు. అదేవిధంగా రాష్ట్ర దేశాభివృద్ధికి మహిళలు గ్రోత్ ఇంజిన్ అన్నారు. సామాజిక బాధ్యతతోనే పదవులు అన్నారు. డ్రగ్స్ తలుచుకుంటేనే వణుకు పుట్టాలి అని కూడా మరి సందర్భంగా మరి సీఎం రేవంత్ రెడ్డి తను ఓపెన్ హార్టెడ్గా మాట్లాడటం జరిగింది. ఇది కేవలం నేనేదో రహస్యాలు మాట్లాడలేదు, కలిసి పని చేద్దామని అంటే అర్థం ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలో ముఖ్యమంత్రిగా నేను సక్సెస్ అయ్యాను. గత ప్రభుత్వం ప్రధానితో కయ్యాలు పెట్టుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో వెనుకబడిందే తప్ప దీన్ని అలవలు చెలవులు చేయకండి. ప్రధాని నరేంద్ర మోడీ నాతో మాట్లాడిన మాటకి నా యొక్క సక్సెస్ దీనికి గర్వకారణం. 2034 వరకు కూడా నేనే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి మరొక్కసారి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఒక గట్స్ ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని మనం భావించవచ్చు. ఇక తదుపరి చూస్తే భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. లీటర్కు ₹3 పైగా పెంపు. దేశీయ చమురు మార్కెట్ కంపెనీలు పెట్రోల్పై ₹3.42, డీజిల్పై ₹3.26 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిణామంతో హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర ₹110కి, డీజిల్ ధర ₹98.96కు చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం లీటర్ పెట్రోల్ ధర ₹111.63, డీజిల్ ధర ₹96.36గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹113.53, డీజిల్ ధర ₹101.17గా. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని వచ్చిన ఆందోళన మధ్య అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు భారీగా పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి చమురు సంస్థలు ఈ ధరల పెంపును వినియోగదారులకు మోపాయి. కాగా పెట్రోల్ భారంపై రాజకీయ పక్షాలు కూడా మండిపడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను పెట్రోల్ బగబగలైతే మరి అందుకున్నాయి అని తెలియజేయడం అయితే జరిగింది. ఏపీలో బంగారం గనులు ఈ ఏడాది 600 కిలోల ఉత్పత్తి ఎంఎంసీఏ ప్రారంభంలో చంద్రబాబు చెప్పారు. దేశానికి రక్షణ శక్తిగా రాయలసీమ కూడా ఉంటుందని ఆయన తెలియజేశారు. పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు కేంద్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని దేశానికే రక్షణ శక్తిగా అభివర్ణించడమే కాకుండా రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తిలోనూ రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతుందని సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగానే కాకుండా సహజ వనరుల వినియోగంలోనూ దూసుకుపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో బంగారం అంటే కేజీఎఫ్ గుర్తుకు వచ్చేదని, కానీ ఇకపై జేజీఎఫ్ గుర్తుకు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తెలియచేయటం జరిగింది. ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి కానుందని, రెండో ఏడాది నాటికి 1500 కిలోలు చేరుతుందని చెప్పారు. ఇక భవిష్యత్తులో దేశంలోనే బంగారం ఉత్పత్తికి ఏపీ ప్రధాన చిరునామాగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని కనుగొనండి. భారతీయ పండుగల తెలుగు కవిత్వం, వార్తా పోడ్కాస్ట్, తెలుగు సంగీతం, వార్తా బులెటిన్. పుట్టపర్తి నుంచి గగన గర్జన ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రాధాన్యత దేశం గర్వహించే వ్యూహాత్మ రక్షణ కేంద్రంగా పుట్టపర్తి రూపుదిద్దుకుపోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలకు తయారు చేసే ఎంఎంసీఏ ప్రాజెక్టుతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 15,000 కోట్లకు పైగా పెట్టుబడులతో రానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కేవలం 36 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చి జెట్ స్పీడ్తో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని ఆయన గుర్తు చేయటం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే విజయ్ బాటలో విజయన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే చీఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మర్యాదపూర్వకంగా కలవగా ఇప్పుడు కేరళలో కాబోయే సీఎం విడి సతీశన్ కూడా అదే దారిలో నడిచాడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఆయన నివాసానికి వెళ్ళి కలిశారు. ఈ సందర్భంగా విజయన్ విడి సతీశన్కు శుభాకాంక్షలు అయితే
తెలియజేశారు అని ప్రచురించారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అన్నారు. జూన్ 2న ఆదిలాబాద్ నుంచి 2వ విడత ప్రారంభం కానుంది. వరంగల్, ఖమ్మం జిల్లా సమీక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది కేవలం నివాస స్థలం మాత్రమేని, ఇది ఆత్మగౌరవానికి భవిష్యత్తుకు ప్రతీకని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరును నిరంతరం కొనసాగించే ప్రక్రియగా చేపట్టిందన్నారు. గూడు లేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు సమకూర్చడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో మరి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అది ఇప్పటితో ఆగిపోయేది కాదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని ఆయన తెలియచేయటం అయితే జరిగింది. ఇక ఆస్తమా బాధితులకు శుభవార్త, చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 8 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇది ఏర్పాటు కాబోతుంది అని తెలియజేశారు. హైదరాబాద్ నగరంలోని మరి దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రాత్మక ఘట్టం శ్వాసకోశ బాధితులు సంజీవనైన చేప ప్రసాద పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశాన్ని పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు అత్యంత నిష్టగా అందించే ఈ అరుదైన ప్రసాద పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జూన్ 8వ తేదీన రాత్రి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వేదికగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు బత్తిన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అబిడెస్లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బత్తిని గౌరీశంకర్ గౌడ్, బత్తిని అమర్నాథ్ గౌడ్ పాల్గొని ఈ ఏడాది పంపిణీకి సంబంధించిన కీలక వివరాలు ప్రజలకు వెల్లడించారు. ఉబ్బసం, ఆస్తమా, దమ్ము, దగ్గు వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది మందికి ప్రకటన ఎంతగానో ఊరటనిచ్చింది. గత 180 ఏళ్లుగా ఆస్తమా రోగుల పాలిట ఆశాకిరణంగా మారుతూ బత్తిన కుటుంబ వంశస్థులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తున్నారు. జూన్ 8వ తేదీ రాత్రి సరిగ్గా 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఇక 24 గంటల పాటు అంటే జూన్ 9వ తేదీ రాత్రి వరకు కూడా నిరంతరాయంగా ఇది కొనసాగుతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఇది ఒక శుభవార్తగా అభివర్ణించడం అయితే జరిగింది. ఇక తెలంగాణ ఉద్యమకారులు గుర్తింపుకు కమిటీలు, కేకే సారథ్యం కమిటీలో కోదండరాం, పొన్నం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఎందరో వీరులు తమ ప్రాణాలకు త్యాగం చేయగా వేలాది మంది జైలు జీవితం గడిపారు. మరెందరో శారీరక వైకల్యానికి గురై నేటికి ఆవేదన అనుభవిస్తున్నారు. ఇన్నాళ్ళు కేవలం మాటలకే పరిమితమైన వారి గుర్తింపు ఇప్పుడు చేతల్లో చూపిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఒక అధికారిక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తుంది. ఈ కీలకమైన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి కమిటీ నియమించింది. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు ఈ కమిటీకి చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో ఎమ్మెల్సీ కోదండరాం, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. మరి దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇక తదుపరి చూసుకుంటే మరి నేను వేరు విజయ్ వేరు 2019లో ఒంటరిగా పోటీ చేస్తే నన్ను 2 చోట్ల ఓడించారు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జై అమరావతి అంటే 33,000 ఎకరాలే, జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది. ఆంధ్రకు కులం ఉంది కానీ సమైక్యత లేదు అని మరొకసారి చెప్పారు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దాని గురించి కూడా ప్రచురించారు. ఒకసారి చూద్దాం. నేను వేరు విజయ్ వేరు 2019లో ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. జై అమరావతి అంటే 33,000 ఎకరాలు, జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది. ఆంధ్రాకు కులం ఉంది కానీ సమైక్యత లేదు. పక్క రాష్ట్రంలో విజయ్ వంటి వారు ఒక పార్టీ పెట్టగానే గెలిచారని, నన్ను కూడా అలాగే చేసి ఉండాల్సిందని కొందరు అంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాల పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని ఆయన విశ్లేషించారు. అక్కడ ఉన్న రాజకీయ చైతన్యం వేరని, మరి
ఇక్కడ ఎదుర్కోవాల్సిన సవాళ్లు వేరని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే ప్రజలు తనను 2 చోట్ల ఓడించారని, ఆ సమయంలో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా నిలబడ్డానని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. రాజకీయం అంటే కేవలం అధికారం కాదని, పరాజయాలను జీర్ణించుకుని ప్రజాక్షేత్రంలో నిలబడటమే అసలైన నిజమైన ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని అంటే కేవలం 33,000 ఎకరాల భూమి కాదు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు. అందుకే సంకుచిత భావాలను వీడి జై అమరావతి అని కాదు, జై ఆంధ్ర అని గర్విద్దంగా నినదిద్దామన్నారు అంటూ జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి వేదికగా ప్రకటించారు. 2019 నాటి ఓ ఓటమి చేదు జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని ఒంటరి పోరులో నేర్చుకున్న గుణపాఠాలతో కేవలం 150 మందితో రగిలిన ఆశయం నేడు 21 లక్షలకు సైన్యంగా విశ్వరూపం దాల్చిందని వివరిస్తూ ఆయన చేసిన ఉద్వేగభరిత ప్రసంగం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా సాగింది. తీవ్రమైన శారీరక నొప్పులను సైతం ఒక పోరాట యోధుల్లా చిరునవ్వుతో జయించి రాష్ట్రాన్ని పీడిస్తున్న కులాల కుమ్ములాటను చీల్చి చెండాడుతూ సమైక్య సరికొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తన జీవిత అంతిమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పూరించిన పవర్ఫుల్ శంకారావం కోట్లాది మంది జన సైనికుల నవనాడులు ఉప్పొంగేలా చేస్తుంది. కేవలం 150 మంది సభ్యులతో అత్యంత సాధారణంగా ప్రారంభమైన ఈ పార్టీ నేడు ఏకంగా 21 లక్షల సభ్యత్వాలను నమోదు చేసుకుని ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించిందని ఆయన వివరించారు. ఎక్కడా రాజీ పడకుండా విమర్శలు ఎదుర్కొంటూ సుదీర్ఘకాలంగా ప్రజల్లో ఉంటూ నిర్మించుకున్న ఈ సంస్థాగత బలం రాబోయే కాలంలో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంఖ్య అనేది కేవలం అంకె మాత్రం కాదని, ఇది తనపై ప్రజలు ఉంచిన నమ్మకమని ఆయన వ్యాఖ్యానించారు. నా ఆరోగ్యాన్ని జయించానని చెప్పారు. అలాగే జై ఆంధ్ర నినాదం విన్న, జై అమరావతి అనే నినాదం విన్నప్పుడు తన మనసు బాధ కలుగుతుందని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. జై అమరావతి అంటే అది కేవలం 33 ఎకరాలకే పరిమితం అవుతుందని, అదే జై ఆంధ్ర అంటే అది రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు చేరుతుందని వివరించారు. రాజధాని అనేది కేవలం ఒక ప్రాంతం కాదని, అది మొత్తం రాష్ట్ర అభివృద్ధికి చిహ్నమని, అందుకే సంకుచిత భావాలను వీడి విశాల దృక్పథంతో జయ్యాంధ్ర అని నినదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కులం ఉన్నంతగా సమైక్యత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కులాల వారీగా విడిపోవటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అన్నారు. అలాగే స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని అయితే ఆయన చేశారు. దాదాపుగా గంటకు పైగా సాగిన పవన్ కళ్యాణ్ ప్రసంగం కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఆయన మాటలో నిజాయితీ లక్ష్యం పట్ల ఉన్న స్పష్టత అందరినీ ఆకట్టుకున్నా. కేవలం భావోద్వేగాలకు లోను కాకుండా వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఆయన మాట్లాడిన తీరు ఒక పరిణితి చెందిన నాయకుడిని తలపించింది. సభలో ముగిసిన తర్వాత కూడా కార్యకర్తలు జయ్యాంధ్ర అంటూ నినదిస్తూ మంగళగిరి వీధుల్లో ఉత్సాహంగా కనిపించారు. ఈ సమావేశం జనసేన పార్టీలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది అని విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే విజయ్లాగా నేను కూడా అధికారంలోకి వస్తా, టీఆర్ఎస్ చీఫ్ కవిత తెలియజేశారు. విజయ్ ఏ రకంగా వచ్చారో నేను కూడా అదే విధంగా అధికారంలోకి వస్తానని చెప్తున్నారు. తమిళనాడులో విజయలాగా తెలంగాణ రాష్ట్రంలో తాను అధికారంలోకి వస్తానని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో గుణాత్మక మార్పులు తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం ఆమె హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తప్పు చేస్తే పెద్దవారినైనా ప్రజలు వదిలిపెట్టరని, బెంగాల్ తమిళనాడు ఫలితాలు చెబుతున్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రాజకీయ కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. తనపై తన రాజకీయ భవిష్యత్తుపై దాడి చేసేందుకు ఈ కేసు ఉపయోగిస్తుందని ఆరోపించారు. ఈ ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. తాను అనేక కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని, ఆ అనుభవాలే తనను రాజకీయంగా మరింత బలంగా మార్చాయని కవిత తెలిపారు. రాజకీయంగా రేవంత్ రెడ్డి బీజేపీకి మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. 2 పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే కలిసి పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. తాను కూడా రాజకీయాల్లో అవకాశం కోసం రాలేదని, ప్రజల మన్నలతోనే అధికారంలోకి రావాలని పనిచేస్తున్నారని తెలిపారు. 2028 లేదా 2029 ఎన్నికల నాటికి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కవిత ధీమా అయితే వ్యక్తం చేశారు. మరి చివరిగా తాను అబద్ధాలు చెప్పనని, నిజం మాత్రమే మాట్లాడతానని కవిత పేర్కొన్నారు. జీవిత అనుభవంలో తన ఆలోచనలను మార్చాయని, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే తమ తుది లక్ష్యమని కవిత మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అని చెప్పి సివి ఆనంద్ తెలియజేశారు. సమాజంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలంటే ఎఫెక్టివ్ పోలీసింగ్ అవసరమని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా అందులో భాగమేనని డీజీపీ సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ నా దృష్టిలో కరెక్ట్ కాదు. పోలీసింగ్ ఎప్పుడు టఫ్గానే ఉండాలి. సంఘ వ్యతిరేక శక్తులు, రౌడీ షీటర్లపై పోలీసులు కఠినంగానే ఉండాలని, నేరస్తులు, నేర స్వభావం ఉండేవారు పోలీసులు మర్యాదగా వ్యవహరించారు కదా. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓకే, కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో
ఆ కాన్సెప్ట్ అవసరం లేదని డీజీపీ తెలియజేశారు. పోలీసు డిపార్ట్మెంట్ చేరాలని చాలామంది కోరుకుంటున్నారని, పబ్లిక్ సర్వీస్ చేయాలని ఆలోచన, కమిట్మెంట్, విజన్ ఉంటే పర్వాలేదు, కానీ డబ్బు సంపాదన, పవర్, స్టేటస్ కోసమైతే చేరొద్దు. మీకే చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కరప్షన్కు అలవాటు పడితే ఏదో ఒక రోజు ఏసీబీ ట్రాప్లో చిక్కుకోక తప్పదు. సంపాదన కావాలనుకుంటే పాన్ షాప్ పెట్టుకునైనా బతికేయొచ్చని సివి ఆనంద్ తెలిపారు. సివి ఆనంద్ గారు బాగానే తెలిపారు, కానీ సివి ఆనంద్ గారు ఈరోజు మాట్లాడిన మాటలు మళ్ళీ రేపు కూడా గుర్తుంచుకోవాలి. గతంలో బళ్ళ మీద స్టిక్కర్లు ఏమన్నా ఉంటే మేము ఒప్పుకోము, ఆఖరికి పోలీస్ అన్న ఉన్నా కూడా ఒప్పుకోమన్నారు. ఎందుకు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సివి ఆనంద్ గారు బాగానే మాట్లాడతామని చేతల్లో కూడా బాగా చూపించి ఉండాలి. ఫ్రెండ్లీ పోలీస్ అనే విధానాన్ని ప్రజల గురించే మాట్లాడారు, కానీ ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీసులు అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి, లేదంటే రౌడీ షీట్లతో ఫ్రెండ్లీగా ఉండాలి గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇది సివి ఆనంద్ గారు కూడా గ్రహిస్తారని మనం కూడా భావిద్దాం. ఇక తదుపరి చూసుకుంటే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఇక గోవుల అక్రమ రవాణాను నియంత్రించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలియజేశారు. ఇక రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వరంగల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అయితే తెలియజేశారు. ఇక ఒప్పంద కార్మికుల నియామకాల దరఖాస్తులు పరిశీలించారు. వరంగల్లో బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అని కూడా ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్లోని తమ నివాసంలో ఆవిడకు గుండె నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్కు తరలించగా గచ్చిబౌలిలోని మెడికల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శకుంతలకు గుండెకు స్టంట్ వేసి వైద్యులు అత్యవసర చికిత్స సేవలు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శకుంతల నలుగురు సంతానం కాగా 3 కొడుకులు 1 కూతురు ఉన్నారు. అందులో బండి సంజయ్ అందరికంటే చిన్నవాడు అని కూడా తెలియచేయటం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ బండి భగీరథ్ చేసిన పని ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీలో మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనిలో ఏమాత్రం డౌట్ అయితే లేదు. ఇక దీనిలో అన్నీ చూసుకున్నాం, అన్నీ తీసాం, అన్నీ ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేసాం. తదుపరి భారత్ దక్షిణ దిశగా నిశ్శబ్ద చొరబాట్లు మరి అని ప్రచురించారు. అలాగే భారత్కే యుద్ధ పరిష్కారం సాధ్యం, రచనలకు ఆహ్వానం, ప్రతిరోజు పరిచయమయ్యే ఎడిట్ పేజీకి దేశ రాష్ట్ర రాజకీయాలు, అంతర్జాతీయ పరిణామాలు, ప్రభుత్వాల తీరుతెన్నులు, విధి విధానాలపై విశ్లేషకుల వ్యాసాలు, తాజా అంశాలపై అభిప్రాయాలను కూడా ప్రచురించారు. చిన్న చిన్న అలవాట్లే అనారోగ్యానికి కారణమని, మనం రోజు వ్యాయామం చేసి మంచి ఆహారం తీసుకున్న కొన్ని చిన్న జీవనశైలి పొరపాట్ల వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేది సూచించిన ఈ ప్రమాదకరమైన అలవాట్లు వాడి ప్రభావాల నుంచి ఇక్కడ తెలుసుకోవాలంటూ చెప్పారు. తప్పుడు భంగిమలో కూర్చోవడం, మూత్రాన్ని ఆపుకోవడం, టాయిలెట్ ఎక్కువసేపు గడపడం, వేగంగా ఆహారం తీసుకోవడం, మాటికి ముఖాన్ని తాకటం, వేడి నీళ్లతో స్నానం చేయటం, ఆహారాన్ని వేగంగా తినడం వల్ల బరువు పెరుగుతామా? అవును, ఆహారాన్ని వేగంగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనం ఆహారం తినేటప్పుడు కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి సుమారుగా 20 నిమిషాలు సమయం పడుతుంది. మీరు 5 లేదా 10 నిమిషాల్లో భోజనం ముగిచ్చేస్తే మెదడుకు ఆ సంకేతం అందక ముందే మీ అవసరానికి మించి క్యాలరీలు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నారు. గోళ్ళ చుట్టూ ఉండే చర్మాన్ని పీకడం వల్ల కలిగే పరోనిచియా అంటే ఏంటి? పరోనిచియా అంటే ఇది వేలుగోరు చుట్టూ ఉండే చర్మం వద్ద కలిగే ఒక రకమైన ఇన్ఫెక్షన్. చర్మాన్ని పీకడం వల్ల అక్కడ చిన్న గాయాలు ఏర్పడి వాటి ద్వారా బ్యాక్టీరియా లేదా ఫంగస్ చర్మం లోపలికి వెళ్తాయంటే ఇలాంటి చిన్న పొరపాట్లు చెయ్యకూడదు. మీరు ఎన్ని వ్యాయామాలు చేసినా చిన్న పొరపాట్లు చెయ్యకూడదు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. తదుపరి చూసుకుంటే రోడ్డున పడ్డ కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు బోర్గంపహాడ్లో మరి సాయం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారంట. సారపాకులో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో ఇటీవల నిర్వహించిన ధ్వజస్తంభన ప్రతిష్టాపన కార్యక్రమంలో జరిగిన అనుకోని ప్రమాదంలో కుటుంబం రోడ్డున పడింది. ధ్వజస్తంభన ప్రతిష్టాపన రోజు విరిగిపడటంతో సారపాక అర్చి వద్ద కిరాయి ఇంట్లో నివాసం ఉండే ప్రభాకర్ భార్య నర్మద అనే మహిళకు 2 కాళ్ళు, ఛాతీ, పక్కటెముకలు విరిగిపోయాయి. అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితురాలి భర్త ప్రభాకర్ ఐటీసీపీ
ఐఎస్డివి కర్మాగారంలో అంటే ఎన్మాస్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరికి 5 సంవత్సరాల పాప 18 నెలల పసికందు ఉన్నారు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేకపోవడంతో గాయపడిన నర్మదను చూసుకునే దిక్కు లేదు. ప్రభాకర్ ఉదయం డ్యూటీకి వెళితే ఇంట్లో భార్యను పిల్లలను చూసేవారు లేరు. వైద్య ఖర్చులు, ఇంటి అద్దె, పిల్లల పోషణ భారమై కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ప్రమాదం జరిగి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు నర్మదా మంచం దిగలేదు. కనీసం ఇంకొక సంవత్సరం పాటు మంచానికే పరిమితమై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అయ్యో పాపమని సానుభూతి తెలిపేవారు తప్ప ఆదుకునేవారు కరువయ్యారు. దాతలు, ప్రజాప్రతినిధి దళితులు స్పందించి ఆర్థిక సాయం అందించాలని, అదేవిధంగా ఆలయ కమిటీ ప్రభుత్వం న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటుంది. సహాయ సహకారాలు అందించే దాతలు ఎవరైనా ఉంటే ప్రభాకర్ ఫోన్పే 9963088619 ద్వారా నేరుగానైనా సాయం చేయాలనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు అని కూడా వీళ్ళు వేడుకుంటున్నారు. మరొకసారి ఫోన్ నెంబర్ చూస్తున్నాను, 9963088619 ద్వారా మరి వీళ్ళకి సాయం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఇక బండి సంజయ్ని మంత్రివర్గం నుండి బర్తరాఫ్ చేయాలి. బండి సంజయ్ను బర్తరాఫ్ చేయాలని మరి సిపిఐ కమ్యూనిస్టు నేతలు కోరుతున్నారు. బండి భగీరథ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ మరి కార్యదర్శి గడ్డం స్వామి సిపిఎం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇక బుద్ధోత్పత్తుల లక్ష్యంపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఇక నేలకొండపల్లిలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కోశాధికారి కాశబోయిన అయోధ్య డిమాండ్ చేశారు. ఇక మణుగూరులో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అక్రమ గ్యాస్ వినియోగంపై కేసు నమోదు చేశారు. రైతుల నుంచి నేరుగా వడ్లను కొనాలని మణుగూరులో తహసీల్దార్కు సిపిఐ రైతు సంఘం వినతి పత్రాన్ని కూడా ఇచ్చింది అని ప్రచురించారు. ఇక ఆదాయం పెంచడం ఎలా, నేలకొండపల్లిలో నిధులు రాబట్టడం కోసం మార్గాలు ఏంటి, మరి వర్క్షాప్లో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అని చెప్పి ప్రచురించారు. ఇక వార్షిక లక్ష్యాల సాధనకు సింగరేణి సిద్ధంగా ఉందని, మణుగూరు ఏరియాలో 3 రోజుల అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఒకే లక్ష్యం, ఒకే గమ్యం ఏరియా జీఎం దుర్గం రామచంద్రరావు తెలియజేశారు. ఇక ప్రజలపై ధరల ప్రభావం మోపిన బీజేపీ అని, కారేపల్లిలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని సిపిఐ సిపిఎం రెండు కూడా ధర్నా చేస్తున్నాయి. ఇక పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కేంద్రంపై బచ్చలకూరి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారంట. నేలకొండపల్లిలో ఓవరాల్గా దక్షిణ పశ్చిమాసియా దేశాల్లో జరిగిన యుద్ధ ప్రభావం వల్ల పెట్రోల్ పెరుగుతుందని కేంద్రం చెప్తున్నా, ఎన్ని తగ్గించాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. మణుగూరు పీకేఓసి 2 గన్లు అగ్ని ప్రమాదం, బ్రహ్మపుత్ర షవర్ దగ్ధం, 3 కోట్లకు పైగా ఆస్తి నష్టం అంచనా, ఆపరేటర్ అయితే సురక్షితంగా ఉన్నారని తెలియజేశారు, ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే సామాన్య పాలిట శాపంగా మోడీ సర్కార్ నిర్ణయాలు, మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఇంధన ధరల పెంపు, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం గుర్తుకొస్తుందన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అదేవిధంగా కారేపల్లిలో ఉపాధి కూలీలు ఆందోళన చేపట్టారు. ఆంక్షలు లేకుండా ఉపాధి కల్పించాలని వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా చూసుకుంటే అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రాజేంద్ర నగర్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని, ధాన్యం దెబ్బతినకుండా నిల్వలు సమర్థవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులు మరి రంగారెడ్డి జిల్లాలో తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలియజేశారు. మరి సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. మరి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రజాసేవ భవన్లో సయ్యద్ బాబర్కు 20,000 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. సిఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని, ఆసుపత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఎంతో ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల కొరకు పనిచేస్తూనే ఉంటారు. నిరంతరం ప్రజల కోసం పరితపిస్తూ ఉంటారు. ఆయన సిఎంఆర్ఎఫ్ చెక్కుల్ని అందజేయడం జరిగింది. మరి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా మన కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయని ఆయన ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇక సీఎం సభను విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్కు రానున్నారని, భారీ బహిరంగ సభలో పాల్గొంటారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన
క్యాంపు కార్యాలయంలో తన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడతానన్నారు. ఆయనతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర మంత్రులు హాజరు కానున్నారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైతే పాల్గొన్నారు. జూన్ 2న మరి సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని చెప్పి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఒక్కసారి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు అంటే అక్కడ ప్రజలందరూ కూడా జూన్ 2న హాజరు కాబోతున్నారు అన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అంతటి ప్రజాబలాన్ని అత్యంత తక్కువ కాలంలో మూటగట్టుకున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. దీనిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులు కావేటి జ్యోతి ఆధ్వర్యంలో 49వ వార్డు భుక్తాపూర్కు చెందిన కాలనీవాసులు బీజేపీ, బీఆర్ఎస్ నుండి శుక్రవారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో పార్టీలో చేరారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి వారందరికీ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అందుకే ఇతర రాష్ట్రాల నుండి ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇతర పార్టీ నుండి ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో మరోమారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం అంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమేనని నాయకులు, కార్యకర్తలు తమ లక్ష్యమన్నారు. అందరూ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే నూతన మండలాధ్యక్షులు కంది శ్రీనివాసరెడ్డి సత్కారం. జైనద్ బోరజ్ బేల మండలాల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా గడ్డం జగదీశ్వర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, రూప్రావులు నియమితులు కావడంతో సంతోషంగా ఉందని ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించారు. ఎన్నో ఏళ్లు వారు ఆయా మండలాల్లో పార్టీ కోసం కష్టపడుతున్నారన్నారు. వారి కష్టానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. అంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీలో బలోపేతం చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలు ఏవైనా గెలిపే లక్ష్యంగా ముందడుగు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, పట్టణ శ్రేణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఇమేజెస్ మనం చూడొచ్చు. ఇక రైతులు ఆందోళన చెందవద్దని కంది శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. మరి ఆఖరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జొన్న రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దునన్నారు. రైతుల విషయాన్ని తాను సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. ఇక ఎన్టీఏ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని టీవీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ మంచిర్యాలలో తెలియజేశారని ప్రచురించారు. ఇక ఉద్యమకారులను అరెస్టు చేయడం హేయమైన చర్యని సంగిశెట్టి క్రిస్టఫర్ చెప్పారు. మలిదశ ఉద్యమకారుడు వెలిగొండలో ఇది తెలియజేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే కలెక్టర్ కార్యాలయంలో మంచిర్యాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఈసీఐఎల్ పిఎఫ్ ట్రస్ట్లో 41 లక్షల మోసం జరిగిందంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగి రిమాండ్, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రబుద్ధుడి ఫోటో కూడా ఇక్కడ వేయటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే సినిమా న్యూస్. ఏదేమైనా ఏడాదైనా నిండని కూతురు గురించి బోల్డ్ కామెంట్స్. భరత్ అనే నేను, గేమ్ చేంజర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీరా అద్వానీ త్వరలోనే టాక్సిక్ సినిమాతో రాబోతుంది. ప్రస్తుతం గ్లామరస్ ఫోటోషూట్ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె ఇప్పుడు ఏడాది కూడా నిండని తన కూతురు భవిష్యత్తు గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. వాటిపై ఇప్పుడు సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీరా అద్వానీ కూతురు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఆమె సరయు పూర్తి జీవితం చూడాలని అనుకుంటున్నాను. ఒక్కరితో డేటింగ్ చేయాలని రూల్ ఏం లేదు. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓకే, లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలానే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. ఎదిగే క్రమంలో ఈ బంధాలన్నీ పాఠాలు నేర్పిస్తాయి, మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు, కానీ వాటి నుంచి నేర్చుకుంటారు అని కీరా స్టేట్మెంట్ ఇచ్చింది. కీరా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం ఏడాది కూడా పూర్తి కాని కూతురు గురించి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం ఫెమినిజం అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సంస్కృతి అని ఫైర్ అవుతున్నారు. ఇక కీరా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని కీరా ప్రేమించి 2023లో పెళ్లి చేసుకుంది.
గత ఏడాది జూలైలో వీళ్ళకి ఒక కూతురు కూడా పుట్టింది. కీరా అద్వానీ గురించి మనకి తెలుసు. కాబట్టి ఏడాదికి కూడా లేని కూతురు గురించి, ఆమె పెళ్ళయి తర్వాత చేయాల్సిన పనుల గురించి మాట్లాడటం గురించి ఒకంత అందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట. ఇక పెద్ది ప్రమోషన్స్కు దూరంగా హీరోయిన్ ప్రస్తుతం టాలీవుడ్ అందరి చూపులు పెద్ది సినిమా వైపే కనిపిస్తుంది. రామ్ చరణ్ గారు నడుస్తున్న ఈ చిత్రం జూన్ 4 థియేటర్లో సందడి చేసేందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోని మేకర్స్ ప్రమోషన్తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్దగా ప్రమోషన్లో ఫుల్ యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడం ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోలోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కారణం ఇదేనా? అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యునేషన్ కోసమే ఈ ప్రాజెక్టు సంతకం చేసిందని ఒక టాక్ వినబడుతుంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ ఇది మరి కరెక్ట్ కాదేమో అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే జాన్వీ కపూర్కి ఒక మంచి పాత్ర దీనిలో ఆల్రెడీ ఉందని మరి బుచ్చిబాబు ఇప్పటికీ చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఎప్పుడూ కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రిక వార్తా విశ్లేషణ. నమస్తే.